Hi everyone, good morning. Good morning now. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ క్లాస్లో ఒక స్మాల్ టాస్క్ డిస్ప్లే ఫ్లెక్స్ గురించి చెప్పాం. ప్రీవియస్ క్లాస్లో ఒక ప్రాజెక్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హెచ్టిఎంఎల్లో కానీ సిఎస్ఎస్లో కానీ బూస్ట్రాప్లో కానీ యాంగులర్లో కానీ ఎక్కడైనా సరే ఈ డిజైనింగ్ స్ట్రక్చర్ సేమే. మీరు హెడర్ కావాలంటే, నావ్ కావాలంటే, ఫుటర్ కావాలంటే, మెయిన్ కావాలంటే, ఎలా కావాలంటే అలాగే తీసుకోవాలి ప్రాజెక్ట్ని. ఎక్కడ ఏ ఏరియాలో ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనేది ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాం. హెచ్ సో హెచ్టిఎంఎల్ నుంచి ఎండింగ్ మీ కోర్స్ అయ్యే వరకు ఏదైనా సరే ఒక డిజైనింగ్ చేస్తున్నాము అంటే ఇలా సిమాటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి, ఇలా కామెంట్స్ లాగే యూజ్ చేయాలి. ఏ స్మాల్ టాస్క్ అయినా సరే ఇలా నీట్గా చేసినప్పుడు మాత్రమే మీకు వర్క్ అనేది వస్తుంది. మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఏదో చేసేసామా వాళ్ళు మగాన పడేద్దాంలే అనేసి అనుకుంటే మాత్రం నేను చూడను. నాకు ప్రొఫెషనల్గానే ఉండాలి, ప్రొఫెషనల్గానే చేయాలి. మీకు టైం లేకపోతే చేయొద్దండి, దానికంటే బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకే, టైం ఉంటేనే చెయ్యండి, టైం ఉంటేనే నీట్గా చేయండి. టైం లేకపోతే అసలు చేయొద్దు. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అనేలాగైతే నాకు చేయొద్దండి. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. నాకు ఏదైనా సరే ఒక టాస్క్ చేస్తున్నామంటే డెడికేటెడ్గా కూర్చొని చేయాలి. చేసి సేమ్ ఇదే విధంగా మనకి ఇంకా కమింగ్ క్లాస్లో ఇంకా చెప్పేది ఉండదు. ఇదంతా ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే అనలైజ్ చేసుకోవాలి. ఏ స్ట్రక్చర్ అయినా సరే మీరు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్లో మనం సెక్షన్ టైప్ చేస్తున్నామంటే, సపోజ్ ఇదే అనుకోండి. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ నేను ఇచ్చాను మీకు, ఇదే ప్రాజెక్ట్ మీకు ఇచ్చాను అంటే సపోజ్ ఈ పార్ట్ చేయమంటే మీరు ఏం చేయాలి? ఈ పార్ట్ని మనం ఏమంటాం అంటే నావ్ అంటాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? కామెంట్స్లో నావ్ బార్ సెక్షన్ స్టార్ట్, నావ్ బార్ సెక్షన్ ఎండ్, నావ్ అనే ట్యాగే యూజ్ చేయాలి. మీరు నావ్ అనే ట్యాగ్ యూజ్ చేసే చేయాలి. నెక్స్ట్ సపోజ్ ఈ పార్ట్ ఏదైనా ఇచ్చాను నేను, ఈ పార్ట్ ఏం చేస్తారు? సెక్షన్ అనమాట. ఇది ఒక సెక్షన్ లాగా తీసుకుంటారు. సెక్షన్కి ఏదో ఒకటి ఐడి ఇవ్వాలి. సెక్షన్కి ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా పెట్టేయకూడదు, సెక్షన్కి ఐడి ఇవ్వాలి. ఇది దేన్ని బేస్ చేసుకుని ఐడి ఇవ్వాలనో మీకు డిసైడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దాంట్లో మనం ఈ కాన్సెప్ట్ ఇచ్చామనుకోండి, కాలమ్స్ లాగా డివైడ్ చేసి కాలమ్స్ లాగా డివైడ్ చేయండి. అలా మనకి ఎలాగైతే ఇప్పుడు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేశానో అదే విధంగా నేను ఇచ్చే ఎవ్రీ టాస్క్ మీరు అదే విధంగా చేస్తేనే నేను చెక్ చేస్తాను. మీకు ఆల్రెడీ టూ ప్రాజెక్ట్స్ ఇచ్చాను, అంటే ఆర్గానిక్ స్టోర్ చేయమని చెప్పాను. ఆ ఆర్గానిక్ స్టోర్ వచ్చేసి నేను ఎలాగైతే అనలైజ్ చేసుకున్నానో అలాగే చేయాలి. ఇన్ కేస్ మనకు హెడర్ పార్ట్ లేదనుకోండి, సపోజ్ మనకి ఇక్కడ హెడర్ పార్ట్ అనేది ఇది అనుకున్నాం, ఇది నావ్ పార్ట్ అనుకున్నాం. ఇప్పుడు మనకి హెడర్ పార్ట్ లేదనుకోండి, హెడర్లోనే నావ్ రాసుకోవాలి మీరు. సపోజ్ ఇదే అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ హెడర్ పార్ట్ లేదు, అంటే ఒక మెనూ టైప్ లేదు మనకు. ఇదే హెడర్, ఇదే నావ్ అనమాట. హెడర్ అనే ట్యాగ్ లోపలే మీరు నావ్ బార్ రాసుకోవాలి. ఎప్పుడైనా అంతే అనమాట. మీకు హెడర్ అనేది సపరేట్గా లేకపోతే ఈ నావ్ బారే హెడర్లో వస్తుంది. మనకు హెడర్ అనే ట్యాగ్ పెట్టుకోవాలి, దాంట్లో నావ్ అనే ట్యాగ్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ సెక్షన్. ఈ బ్యానర్ నుంచి మొత్తం అంతా ఇదంతా మెయిన్ సెక్షన్స్, ఇదంతా ఫుటర్ లేక వస్తుంది మనకి. ఓకే, క్లియరా? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కమింగ్లో జాగ్రత్త పడతామని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంకా రిపీటెడ్ ఏముండదు ప్రాజెక్ట్లో. ఒక్కసారి ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాము అంటే ఆ ప్రాజెక్ట్ ఓరియంటెడే మీరు చేయాలి. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లెక్స్ కానీ ఫ్లెక్స్ బాక్స్ కానీ అంటారు. జనరల్గా మనకి మీనింగ్స్ ఏంటంటే ఫ్లెక్స్ అంటాం, ఫ్లెక్స్ బాక్స్ కూడా అంటారు. దాని మీనింగ్ ఒకటే అనమాట. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఇట్స్ ఏ ఫ్లెక్స్ బాక్స్ టైప్. అంటే ఒక పేరెంట్ లోపల ఉండే చిల్డ్రన్ ఎలిమెంట్స్ అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. దట్స్ ద కాన్సెప్ట్. ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్ని ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసుకొని చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ఇవాళ చూద్దాం. సో జస్ట్ జనరల్గా ఏంటంటే నావ్ బార్ కేసెస్లో చెప్తున్నా. ఫ్లెక్స్ బాక్స్ నావ్ బార్ అనేసే కాదు, ఏ కేసెస్లో తీసుకున్నా ఇవి అప్లై అయ్యే ప్రాపర్టీస్ అన్ని సేమ్గానే ఉంటాయి. అందుకే మొత్తం నీట్గా చూసుకోండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీటి గురించి ఏదైనా సరే ఇన్ డెప్త్గా మీరు నేర్చుకోవాలనుకుంటే నేనేమైనా మిస్ చేసినా W3 స్కూల్స్కి వెళ్ళిపోండి, సిఎస్ఎస్కి వెళ్ళండి. కొద్దిగా డౌన్ కోసం మీకు సిఎస్ఎస్ అడ్వాన్స్డ్ అనేసి ఉంటుంది. ఈ అడ్వాన్స్లో లాస్ట్ టాపిక్ అనమాట మనకి. ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అంటాం. ఈ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్లో చూడండి మనకు ఎలా ఉన్నాయంటే ఒక డివ్ అనమాట. ఆ డివ్లో మల్టిపుల్ డివ్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ డివ్స్ ప్లేస్లో ఇన్లైన్ ఎలిమెంట్ ఉండొచ్చు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఈ ఫ్లెక్స్ కంటైనర్కి యూజ్ చేసామంటే ఇవన్నీ సైడ్ బై సైడ్ వస్తాయి మనకి. ఓకే, సో అది అనమాట కాన్సెప్ట్. సేమ్ అదే విధంగా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నావ్ బార్ కేసెస్లో చెప్తున్నా.
సో nav బార్ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఒక సింపుల్ nav మెనూ తీసుకుంటున్నా .html. ఈ కేసెస్లో మనకు సో ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నా HTML ఫైల్ అండ్ ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అది చేయండి nav బార్ మెనూ. నెక్స్ట్ ఇక్కడ మెనూని చేస్తున్నాం కాబట్టి మీరు జస్ట్ ఇవెల్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇవెల్ ఎల్ఐస్ అండ్ ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్. ఇక్కడ నేను ఎలాంటి మెనూ చేద్దాం అనుకుంటున్నాను అంటే సపోజ్ ఇది హెడర్ సెక్షన్లో ఉండే మెనూ అనుకోండి. ఇది ఈ మెనూ చేద్దాం అనుకుంటున్నా. ఈ మెనూ ప్లేస్లో మనకు ఐకాన్స్ ఉన్నాయి. మనకు ఆ ఐకాన్స్ రీప్లేస్లో నేనేం చేస్తున్నా అంటే హోమ్ అబౌట్ సర్వీస్ ఇలా ఇస్తాను. మీరేం చేయాలి, ఆ హోమ్ అబౌట్ సర్వీస్ అనే ప్లేస్లో ఐకాన్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకే, వాటి ప్లేస్లో ఐకాన్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి. సీరీస్ ఇక్కడ. సో ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ క్లికబుల్ ఆప్షన్స్. ఎందుకంటే ఫేస్బుక్ని క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళాలి, ట్విట్టర్ని క్లిక్ చేసి ట్విట్టర్ పేజ్కి వెళ్ళాలి, ఓకే, లింక్డ్ఇన్ క్లిక్ చేసి లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళాలి. ఇలా వీటిని క్లిక్ చేసినప్పుడు క్లికబుల్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ. ఈ పేజెస్కి మనకి వెళ్తూ ఉంటాయి. సో అందుకోసం మనం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యువెల్ లోపల ఇది ఏదైనా సరే అనార్డర్ లిస్టే, ఇదైనా అనార్డర్ లిస్టే, ఇదైనా అనార్డర్ లిస్టే. దీనిలో చాలా అనార్డర్ లిస్ట్ ఉంటాయి మనకి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు సపోజ్ మనకి ఇది కూడా అనార్డర్ లిస్ట్ లాగా తీసుకోవచ్చు, ఇది కూడా అనార్డర్ లిస్ట్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు చేసే కాన్సెప్ట్ని ఈ పార్ట్ అయినా ఇప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ టాప్లో ఉండే పార్ట్ అయినా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఈ పార్ట్ వరకైనా మనం అనలైజ్ చేసుకోవచ్చు, ఇదైనా అనలైజ్ చేసుకోవచ్చు, ఇదైనా అనలైజ్ చేసుకోవచ్చు అండ్ ఫుటర్లో ఉండేదని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సీ దిస్. సో ఈ కేసులో మనకు యువెల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ అని తీసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా యాంకర్ ట్యాగ్లో హోమ్ అని ఇస్తున్నా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోమ్ యూ విల్ గివ్ ద ఐకాన్స్ అనమాట. సో ఇక్కడ ఐకాన్స్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది. నేను హోమ్ ఇస్తున్నా, టెక్స్ట్ అనే ప్లేస్లో ఐకాన్స్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది అంతే. నెక్స్ట్ అదేవిధంగా అబౌట్ సర్వీసెస్, కాంటాక్ట్. జస్ట్ ఒక 4 మెనూస్ తీసుకున్నా. మీ చాయిస్, ఇంకా ఎక్కువ మెనూ కావాలంటే ఎక్కువ మెనూ తీసుకోవచ్చు. బట్ మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే వాటికి కంపల్సరీ క్లికబుల్ ఆప్షన్స్ కావాలి, ఇక్కడ ఉండే వాటికి ఎప్పుడు క్లికబుల్ ఆప్షన్స్ కావాలి. అండ్ వీటికి అవసరం లేదు, ఈ ఐకాన్స్కి మనకి క్లికబుల్ ఆప్షన్ అవసరం లేదు. డైరెక్ట్గా ఐ అని పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇట్స్ ఏ ఐకాన్. ఓకే, ఐ అంటే మనకు జనరల్గా ఏంటంటే ఐకాన్స్కి ఐ క్లాస్ ఈక్వల్ టు ఫా ఇలా మనకి ఏదైనా సరే క్లాస్ నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి వీటికి కూడా క్లికబుల్ ఆప్షన్స్ అవసరం లేదు. బట్ ఇక్కడ ఉండే వాటికి క్లికబుల్ ఆప్షన్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడైనా సరే ఈ ఫేస్బుక్ క్లిక్ చేసినా ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి, ట్విట్టర్ క్లిక్ చేసినా ట్విట్టర్ పేజ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫాలోస్ ఆన్ అంటే మనం ఫాలో అవ్వడానికి అనమాట ఇవన్నీ మనకు. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకు లింక్సే ఉండాలి. అలాంటి వాటి కోసమే ఇక్కడ నేను చెప్తున్నా అనమాట. ఇలా ఉంది. ఇప్పుడు జనరల్గా మనం చూస్తే ఎలా ఉంటుందంటే సిరీస్ జనరల్గా ఇలా ఉంటుంది మనకు. ఎందుకంటే అనార్డర్ లిస్ట్ ఎప్పుడు ఎల్ఐ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ 1 by 1 ఉంటుంది. ఇప్పుడు దీనికి స్టైల్స్ రాయాలనుకుంటున్నా. దీనికి స్టైల్స్ రాయాలనుకుంటే వి యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. దీనిలో మనకు సిఎస్ఎస్ స్టైల్స్ ఎప్పుడు మొదలుపెట్టినా మీరు ఒక పేజ్కి ఒక స్టారే ఉండాలి. దానికి మనకు ప్యాడింగ్ వచ్చేసి 0 చేస్తున్నా అండ్ అదేవిధంగా మార్జిన్ వచ్చేసి 0 చేస్తున్నా అండ్ అదేవిధంగా బాక్స్ సైజింగ్ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. బార్డర్ బాక్స్ అండ్ అదేవిధంగా ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా సరే నీట్గా రాసుకో. ఫాంట్ ఫ్యామిలీ వాడతాను, ఇలా రాయిస్తాను. సిరీస్ అవుట్పుట్ ఇలా. ఇప్పుడు ఇవన్నీ సైడ్ బై సైడ్ కావాలి. ఇవన్నీ సైడ్ బై సైడ్ అంటే ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక పేరెంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఇన్లైన్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వచ్చు. ఇప్పుడు దీంట్లో ఉండేటివన్నీ సైడ్ బై సైడ్ కావాలి అనేసి అనుకుంటే జస్ట్ ఓన్లీ ఆ పేరెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ పేరెంట్కి మనం ఏం చేస్తామంటే డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తాం. డిస్ప్లే ఫ్లెక్స్ అని రాయగానే మనకి ఏమవుతుందంటే సైడ్ బై సైడ్కి వచ్చేస్తాం. అండ్ అదేవిధంగా డాట్స్ ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి డాట్స్ ఉన్నాయి. ఆ డాట్స్ అంటే లిస్ట్ డాట్స్ అనమాట అవి. ఆ డాట్స్ రిమూవ్ చేయాలనుకుంటే మనం సిఎస్ఎస్లో మనం యూజ్ చేసే ప్రాపర్టీ లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. సీ దిస్ ఎలిమెంట్. నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్స్ పోవాలి. అండర్లైన్స్ పోవాలంటే
యాంకర్ ట్యాగ్నే మనం సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ అప్లై ఉంటుంది. యాంకర్ ట్యాగ్ మనకు అండర్లైన్ తీయాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేసి యూజ్ చేస్తాం. ఇలాగా. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్ కావాలి. వీటి మధ్యలో అంటే ఇట్స్ ఏ లిస్ట్ అనమాట. ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్, ఇదొక లిస్ట్. ఆ లిస్ట్ మధ్యలో స్పేస్ కావాలి. లిస్ట్ మధ్యలో స్పేస్ కావాలంటే యువెల్లో ఉండే ఎల్ఐ ఇట్స్ ఏ ప్యాడింగ్. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తారు. ఇది చూడండి ఇలా. ఇప్పుడు మనకి 100% వ్యూలో పెట్టుకొని మనం చెక్ చేయాలి, నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. మనం 100% వ్యూ అనేది మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కనిపించే వ్యూ అనమాట. ఓకే, ఈ వ్యూని మనకు జూమ్ చేసుకుంటే జూమ్ లాగా కనిపిస్తుంది, జూమ్ అవుట్ చేసుకుంటే జూమ్ అవుట్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా 100% పెట్టుకుంటే అంటే ఇట్లా మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే మనకు కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేయండి. కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటే మీకు ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేదనుకుంటే ఇక్కడికి ఈ 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉంటుంది మనకు జూమ్ ఇన్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఇలా. నెక్స్ట్ ఇది ఇలా. ఇప్పుడు మనం ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే పేరెంట్కి ఇవ్వచ్చు. ఇట్స్ యువెల్ అనమాట. యువెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. మీకు ఏది కావాలంటే అది ఇవ్వాలన్నమాట. నేను రెడ్ ఇచ్చాను, మీకు రెడ్ కాదు, నాకు ఏది కావాలంటే అది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మెనూ వచ్చేసి వైట్లో కావాలి. వైట్లో కావాలంటే యాంకర్ ట్యాగ్కే మీరు రాయాలి. ఎప్పుడైనా సరే యాంకర్ ట్యాగ్ ఉందంటే ఆ యాంకర్ ట్యాగ్కే కలర్ రాయాలి. సో కలర్ వచ్చేసి వైట్, కలర్ వైట్. ఇది చూడండి ఇలా. ఇప్పుడు ఇన్ కేస్ దీంట్లో మనకు టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నా. టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ రాయొచ్చు. ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ రాస్తాం. ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఓకే. నెక్స్ట్ మనకు ఇక్కడ ఉండే ఎండింగ్ ఎలిమెంట్ ఎండింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని చోట్ల మనకి ఏమవుతుందంటే ఇలా మెనూ సైడ్ బై సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ బై సైడ్ ఉంది, ఇక్కడ సైడ్ బై సైడ్ ఉంది, బట్ ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఎండింగ్లో ఉంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ సైడ్ బై సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వరకు ఇప్పుడు ఎలాగైతే ఉందో అలా చేసుకోవడం సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ లాస్ట్ మెనూ వచ్చేసి ఎండింగ్లోకి వెళ్ళాలి. కాబట్టి దానికి ఏంటంటే నేను ఒక క్లాస్ నేమ్ రాస్తాను, ఏదో ఒక క్లాస్ నేమ్, క్లాస్ ఇక్కడ లాస్ట్ అని రాస్తాను నా ఐడెంటిఫికేషన్ కోసం, లాస్ట్ అనేసి. ఇప్పుడు యువెల్లో ఉండే లాస్ట్ అనే క్లాస్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మనకి యువెల్ స్పేస్ డాట్ లాస్ట్. ఇప్పుడు ఈ ఎండింగ్ ఎలిమెంట్ రైట్ సైడ్కి వెళ్ళాలి అంటే మీకు ఒక మార్జిన్ అనే కాన్సెప్ట్ చెప్పాను. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, మార్జిన్ రైట్ కోలన్ ఆటో అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అదే రెండు రాస్తే మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో, మార్జిన్ రైట్ కోలన్ ఆటో రాస్తే సెంటర్లోకి వస్తుంది. సేమ్ ఇప్పుడు మనకి ఇది రైట్ సైడ్కి వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ మనకి ఏం రాయాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో రాయాలి, మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. ఇది కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. దట్స్ ద కాన్సెప్ట్. క్లియరా? ఇప్పుడు మీరు ఈ హోమ్ అబౌట్ అనే ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఐకాన్స్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం ఏం చేయాలి, హెడర్ పార్ట్లో పెట్టుకోవాలి. మీకు గుర్తుపెట్టుకోండి, నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా ఆ కాన్సెప్ట్ని మీరు మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేస్తూ రావాలి. ఇంకా ఈ హెడర్ పార్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశానంటే యువెల్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్, యువెల్లో ఉండే అనేది రాశాను. మీరేం రాయాలి, ఈ పార్ట్ మొత్తాన్ని హెడర్లో పెట్టేసుకొని హెడర్లో ఉండే యువెల్లో ఉండే యాంకర్ ట్యాగ్, హెడర్లో ఉండే యువెల్, హెడర్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐ, హెడర్లో ఉండే యువెల్లో ఉండే లాస్ట్, ఇలాంటి రాయాలన్నమాట. మీరు ఎక్కడ ఏ పేరెంట్లు అయితే మెన్షన్ చేస్తున్నారో ఆ పేరెంట్ని బేస్ చేసుకొని మెన్షన్ చేస్తూ రావాలి. ఇంకా ఎందుకంటే ఒక పేజ్కి ఒక హెడరే ఉంటుంది, దీనికి మళ్ళీ సపరేట్ ఐడి పెట్టద్దండి. ఒక పేజ్కి ఒక హెడరే ఉంటుంది, ఒక పేజ్కి ఒక బాడీనే ఉంటుంది, ఒక పేజ్కి ఒక హెడ్డే ఉంటుంది, ఒక పేజ్కి ఒక టైటిలే ఉంటుంది, ఒక పేజ్కి ఒక మెయినే ఉంటుంది, ఒక పేజ్కి ఒక ఫుటరే ఉంటుంది. బట్ ఒక పేజ్కి సెక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆ సెక్షన్స్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల మనం ఐడి అని పెట్టుకుంటాము. ఓకే, క్లియర్? సో మళ్ళీ రిపీట్ చేయను, ముందే చెప్తున్నా, ప్రతి పాయింట్ని నీట్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ సరిగ్గా వినకపోతే మళ్ళీ నేను సెండ్ చేసిన తర్వాత వీడియోని చూడండి ఒకసారి. ఓకే, క్లియర్? సో ఇది హెడర్ పార్ట్ గురించి అనమాట. ఈ హెడర్ పార్ట్ అవ్వచ్చు అండ్ ఫుటర్ సెక్షన్లో ఎండింగ్ అయినా అవ్వచ్చు. ఫుటర్ సెక్షన్లో ఎండింగ్ ఈ పార్ట్ కూడా మనం సేమ్ ఇదే విధంగానే చేస్తాం. ఓకే, ఇంకా నావ్లో మెనూ గురించి ఇంకా కొద్ది ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకోవాలి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకు నావ్ మెనూ ఫ్లెక్స్
కొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్. ఇప్పుడు మనకు డిస్ప్లే ఫ్లెక్స్ అన్నాం. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే మనకేమొచ్చింది, సైడ్ బై సైడ్ వచ్చింది. మనకు డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే సైడ్ బై సైడ్ వచ్చింది. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఎల్ఐని తీయేస్తున్నా, అంటే లాస్ట్ నేను తీయేస్తున్నా. చూద్దాం. ఇప్పుడు మనకు ఎండింగ్ కాకుండా నాకు ఇలాగ ఉంది. ఇప్పుడు నాకు ఇవన్నీ సైడ్ బై సైడ్ వద్దు, నాకు 1 బై 1 కావాలి. నాకు సైడ్ బై సైడ్ వద్దు, 1 బై 1 కావాలి. అప్పుడే మనకు డిస్ప్లే ఫ్లెక్స్ ఎక్కడైతే రాసామో అక్కడే రాయాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ నాకు సైడ్ బై సైడ్ వద్దు, నాకు 1 బై 1 కావాలనుకుంటున్నా. అప్పుడు మీరేం రాయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని రాయాలి. ఎందుకు ఇది రాస్తున్నాము అంటే, ఇప్పుడు ఈ మెనూ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. మెనూ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇప్పుడు ఇలా ఇది కొంచెంసేపు కామెంట్ పెట్టున్నా. ఇప్పుడు మెనూ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అని రాస్తా. జస్టిఫై కంటెంట్ సెంటర్ ఏమిటంటే మెనూ మొత్తం సెంటర్ లెగ్ వచ్చింది. బట్ ఈ సెంటర్లోనే ఇది నాకు కాలం లాగా కావాలి, 1 బై 1 లాగా కావాలి నాకు. ఎండింగ్ అంటే ఇక్కడ సెంటర్లోకి వచ్చింది. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేది ఏంటంటే హారిజెంటల్గా అలైన్మెంట్. జస్టిఫై కంటెంట్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ సెంటర్, జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే ఎండింగ్లోకి వెళ్ళిపోద్ది. జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే ఎండింగ్లోకి వెళ్ళిపోద్ది. నా ఇది ఇలా ఎండింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ నేను ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటాను. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే కాలం లాగా వస్తుంది మనకు, అంటే 1 బై 1 వస్తుంది మనకు. ఇది మనకు సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నాం. సెంటర్ లెగ్ కావాలనుకుంటే మనకు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, జస్టిఫై కంటెంట్ సెంటర్. సరే చూద్దాం, మనకు రాలేదు. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం మనకి అలైన్ ఐటమ్స్ టైప్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇది చూడండి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే మనకి ఏమవుతుందంటే 1 బై 1 ఉంటాయి మనకి, ఇట్లా సేమ్ అలాగే ఉంటుంది మనకు. బట్ ఎందుకు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ రాసుకొని ఫ్లెక్స్ డైరెక్షన్ రాసి జస్టిఫై కంటెంట్ రాస్తున్నామంటే కొన్ని ఎగ్జాంపుల్ కేసెస్లో మనకు వస్తామంటే కమింగ్ క్లాస్లో మీకు చెప్తాను అవన్నీ ఎలా చేస్తాం ఏంటనేసి. కమింగ్ క్లాస్లో వేరే ప్రాజెక్ట్ తీసుకునేప్పుడు మాకు అర్థమవుతుంది, ఆ ప్రాజెక్ట్ వేలో మీకు చెప్తాను. ఓకే, సేమ్ ఇక్కడే అనుకోండి. సపోజ్ ఇది కాదు, ఈ కేసెస్లో మనకి ఏంటంటే ఈ కేసెస్లో ఈ ఏరియాలో ఈ మొత్తం ఉండే ఏరియాలో మనకు ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చింది స్ట్రక్చర్. ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఇక్కడ టాప్ నుంచి చూసుకున్నా అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నా ఎక్కడి నుంచి చూసుకున్నా మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు కావాలి అంటే ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇదే వేలో నేను సపోజ్ ఈ జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్ లెగ్ అనుకోండి. సో ఇది మనకు అప్లై అవ్వలేదు కదా మనకి. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. అదేవిధంగా డిఫాల్ట్గా డిస్ప్లే ఫ్లెక్స్ రాయగానే మనకి ఏమవుతుందంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని కూడా ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ రో అనమాట. రో అంటే మనకు సైడ్ బై సైడ్ వస్తుంది మనకు. ఓకే, ఈ 2 పాయింట్ గుర్తుపెట్టుకోండి. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే డిఫాల్ట్గా మనకి ఏమైందంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో వచ్చేస్తుంది. లేదు నాకు రోలో వద్దు, నాకు 1 బై 1 కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని రాసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు మనకు ఇక్కడ చూసాము అంటే మనకి ఏమైంది, హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ వచ్చింది. నాకు రివర్స్ డైరెక్షన్లో కావాలనుకుంటున్నాను. రోలో రివర్స్లో కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్ అనేసి ఉంది. రో రివర్స్ అంటే రో అనేది రివర్స్ అవుతుంది మనకు. చూడండి, హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇక్కడ నుంచి వస్తుంది మనకు రో రివర్స్. అండ్ అదేవిధంగా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటున్నాం. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే మనకు కాలం వైజ్ వచ్చేది. ఇదే విధంగా మనకు కాలం రివర్స్ అనమాట. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం రివర్స్ అనగానే రాసేది హోమ్, అబౌట్, సర్వీస్ ఇలా వస్తుంది మనకు. ఫ్లెక్స్ డైరెక్షన్ రో రివర్స్, కాలం రివర్స్ అనమాట. ఇవి డైరెక్షన్ గురించి అనమాట, మనం ఇచ్చే వాల్యూస్ యొక్క డైరెక్షన్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ జస్టిఫై కంటెంట్. సో జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నాం. సో సెంటర్ లెగ్ వచ్చింది. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ ఎండ్ అన్నాం, ఎండింగ్ లెగ్ వచ్చింది. ఇంకా దీంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ ఎండ్ అంటే ఎండింగ్ లెగ్ వెళ్ళింది. నవ్వు ఇక్కడ మనకి ఏంటంటే స్టార్ట్ అంటే స్టార్టింగ్ లెగ్ వస్తుంది. జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ లెగ్ వస్తుంది. ఇది వరకు. ఇప్పుడు ఇక్కడ ఉండే మెనూ మొత్తం
ఇక్కడ ఉండే మొత్తం అంతటిలో ఆక్యుపై చేయాలి. మొత్తం అంతా ఆక్యుపై చేయాలి. మొత్తం అంతా ఆక్యుపై చేయాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఆర్ స్పేస్ అరౌండ్ ఉంది. సో ఫస్ట్ స్పేస్ బిట్వీన్ చూద్దాం. స్పేస్ బిట్వీన్ అంటే ఈ మెనూస్ మధ్యలోనే మనకు ఈక్వల్ షేరింగ్ అవుతుంది అనమాట. మనకు ఎంతైతే విడ్త్ ఉంటుందో అంత విడ్త్లోకి మొత్తం అంతా ఫుల్ విడ్త్లో ఆక్యుపై చేస్తుంది. అండ్ అదేవిధంగా స్పేస్ అరౌండ్ అనమాట. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అనమాట. ఈ స్పేస్ అరౌండ్ ఉంటే నో సీ దిస్ ఈ అరౌండ్ ఇట్లా మొత్తం ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈక్వల్ అనమాట. ఈక్వల్ స్పేసింగ్ మనం తీసుకుంటాం అనమాట. ఇదేంటంటే హారిజంటల్గా అలైన్మెంట్ అనమాట. ఇది జస్టిఫై కంటెంట్ అనేది హారిజంటల్గా అలైన్మెంట్ అనమాట. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్లో అలైన్మెంట్. వర్టికల్ డైరెక్షన్లో అలైన్మెంట్ అంటే మెయిన్ మనకేంటంటే వర్టికల్గా ఎంత స్పేస్ ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. వర్టికల్ డైరెక్షన్లో మనం ఇవ్వాలంటే కంపల్సరీ మనం హైట్ అనేది మెన్షన్ చేయాలి. హైట్ అంటే ఎంత హైట్లో అనేసి. హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం. ఎంత హైట్లో అనేసి ఈ 300 పిక్సెల్ ఇప్పుడు మనం మెనూ వచ్చేసి టాప్లోనే ఉంది చూడండి. మెనూ వచ్చేసి టాప్లోనే ఉంది. ఇప్పుడు మనం వర్టికల్ డైరెక్షన్లో ఇక్కడ ఉండే ఈ 300 పిక్సెల్లోనే సెంటర్ లెగ్ కావాలి, ఈ 300 పిక్సెల్లోనే బాటమ్ లెగ్ కావాలనే ఉద్దేశం ఉంది అంటే వి యూస్ అలైన్ ఐటమ్స్ అనమాట. అలైన్ ఐటమ్స్ సెంటర్. అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే ఇది సెంటర్ లెగ్ వస్తుంది. అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అదేవిధంగా అలైన్ ఐటమ్స్ ఎండ్. అలైన్ ఐటమ్స్ ఎండ్. ఎండ్ కాబట్టి నౌ సీస్ ఎండింగ్లోకి వస్తుంది. అదేవిధంగా మనం అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అనమాట. అలైన్ ఐటమ్స్ స్టార్ట్ ఇలా. ఓకే క్లియర్. ఇప్పుడు మనం ఇదంతా కామెంట్ పెట్టేస్తాను. ఎంత కామెంట్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండే హైట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే హైట్ ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఒక 500 ఇస్తాను. 500 పిక్సెల్. సేమ్ ఇదే హైట్ అనుకోండి. సేమ్ మన ప్రాజెక్ట్ చూద్దాం ఒకసారి. ఇదే వే అనమాట మనకి. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఒక 500 పిక్సెల్ అనుకుంటున్నా. ఈ హైట్లో మనకు ఉండే కంటెంట్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే కంటెంట్, ఇదంతా కంటెంట్. ఈ కంటెంట్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలి అండ్ 1 by 1 ఉండాలి. ఎగ్జాక్ట్ సెంటర్ లెగ్ కావాలి, 1 by 1 ఉండాలి. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఇవంతా 1 by 1 ఉండాలంటే మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. నెక్స్ట్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ సెంటర్. జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్. ఇలా ఇస్తే ఏమైతే అంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేది ఏం చేస్తుందంటే హారిజంటల్గా సెంటర్లకు చేస్తుంది. అలైన్ ఐటమ్ సెంటర్ ఏంటంటే వర్టికల్గా సెంటర్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ కేస్ మనము ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం లేదనుకోండి, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తం ఏమంటే ఎగ్జాక్ట్ సెంటర్లోకి వస్తుంది. చూడండి ఇప్పుడుండే మనం హైట్లో ఎగ్జాక్ట్ సెంటర్లోకి వస్తుంది. సేమ్ ఇక్కడ మనం ప్రాజెక్ట్లో మనం అబ్జర్వ్ చేసిందే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ ప్లేస్లో అంటే ఇక్కడ ఉండే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే డివ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ఆ డివ్ లోపల మనకి ఫస్ట్ డివ్ తీసుకొని దాంట్లో ఈ ఐకాన్స్ అన్ని ఇద్దాం. నెక్స్ట్ మనం H2 ఏదో ఒకటి ఇస్తాం. నెక్స్ట్ H1 అనేది ఇస్తాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్తాం. ఇవన్నీ వచ్చేసి మనం ఇక్కడ ఉండే ఏరియాలో మనకు కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాం. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే ఏరియాకి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఉండే ప్లేస్ ఆఫ్ ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడ మన కలర్ ఉంది కాబట్టి కలర్ బదులు మీరు ఇమేజ్ ఇచ్చుకుంటారు అంతే. మిగతా ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే యూజ్ చేసామో సేమ్ అదే విధంగా ఆ పేరెంట్కి ఆ డివ్కి మనం అప్లై చేస్తే చూడండి ఇక్కడ రాసింది నేనేం లేదు, డిస్ప్లే ఎఫెక్ట్స్ రాశాను. ఇవన్నీ డాట్స్ అంటే ఎల్ఐ కాబట్టి మనం డాట్స్ ఇచ్చాం. మనం ఎల్ఐస్ తీసుకోం కదా. మన జనరల్గా మనకు ఉండే ఇమేజ్లో ఇక్కడ ఉండే ఇమేజ్లో మనం ఎల్ఐ తీసుకుంటే అవసరం లేదు. ఇక్కడ ఎల్ఐస్ తీసుకుంటే అవసరం లేదు. అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలాగైతే తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. బట్ ఇప్పుడు నవబార్ అనే కేసులు తీసుకుంటున్నాం కాబట్టి డాట్స్ వస్తాయి కాబట్టి లిస్ట్ స్టైల్ టాప్ నన్ అండ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ అదేవిధంగా హైట్ అనేది మెన్షన్ చేయాలి. కంపల్సరీ హైట్ అనేది ఇస్తేనే వర్టికల్ డైరెక్షన్లో సెంటర్ లెక్ అలైన్మెంట్ వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట. జనరల్గా మనకి ఏంటంటే ఏదైనా కంటెంట్ని మనకి ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్ చేసుకోవాలంటే హైట్ మెన్షన్ చేయాలి. ఆ హైట్లో సెంటర్ లెక్ ఎక్కడికి రావాలి అనేసి మెయిన్ ఆ హైట్లో మన సెంటర్ లెక్ వస్తుంది. మనకి జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే హారిజంటల్ అలైన్మెంట్, అలైన్ ఐటమ్స్ అంటే వర్టికల్ అలైన్మెంట్ అనమాట మనకి ఇలా. ఇప్పుడు ఇదంతా మనకు 1 by 1 కావాలనుకుంటే అప్పుడు మనకి ఫ్లెక్స్ డైరెక్షన్.
ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం సేమ్ లైక్ ఇక్కడ ఉండే ప్రాజెక్ట్. ఇప్పుడు 1 బై 1 కావాలనుకుంటే దిస్ ద కాన్సెప్ట్. ఫ్లెక్స్ డైరెక్షన్ అంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే సైడ్ బై సైడ్ వచ్చి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇస్తే అప్పుడు ఇవన్నీ 1 బై 1 వచ్చాయి. ఓకేనా, క్లియర్? Yes, no. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొద్ది కన్ఫ్యూజింగ్గానే ఉండొచ్చు. ఆ కన్ఫ్యూజింగ్గా ఉండేది వెళ్ళిపోవాలనుకుంటే దీనిలో ఉండేది 1 బై 1 చూడండి. ఇక్కడ మనకి మెయిన్ నేను చెప్పింది ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ చెప్పాను, అండ్ జస్టిఫై కంటెంట్ చెప్పాను, అండ్ అలైన్ ఐటమ్స్ చెప్పాను, అంతే. ఇంకా మిగతాది మీరు చూడాల్సిందే. ఫ్లెక్స్ వ్రాప్, ఫ్లెక్స్ ఫ్లో, ఇవన్నీ చూడాల్సిందే. నెక్స్ట్ ఫ్లెక్స్ ఐటమ్స్ అనమాట. ఈ ఫ్లెక్స్ ఐటమ్లో మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్డర్ అనమాట. రిమైనింగ్ అన్ని ఇంపార్టెంటే, బట్ అన్నిటికంటే ఆర్డర్ అనేది కొన్ని చోట్ల ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆర్డర్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్డర్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను అనమాట. ఆ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీరు చూడాలి. నెక్స్ట్ ఆర్డర్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనకి ఎన్ని వదిలేరు. ఓకే, డన్. ఇవన్నీ మనం తీద్దాం. ఇవన్నీ తీస్తాను. ఇలా సైడ్ బై సైడ్ వచ్చింది. ఇప్పుడు నాకు ఈ అబౌట్ అనేది సర్వీస్ పేజ్ దగ్గర రావాలి, సర్వీస్ ప్లేస్ అనేది అబౌట్ దగ్గర రావాలి. ఎలా చేస్తాం మనం? ఎనీవన్ చెప్తారా? ఇప్పుడు ఇక్కడ అబౌట్ అనేది సర్వీస్ ప్లేస్లోకి వెళ్ళాలి, సర్వీస్ అనేది అబౌట్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళొచ్చు అది? సర్వీస్ అబౌట్ ప్లేస్లోకి, అబౌట్ సర్వీస్ ప్లేస్లోకి వెళ్ళాలి. ఎలా చేయొచ్చు? ఎనీవన్? ఇక్కడ ఉండే ప్లేస్ మార్చేసి సరిపోద్ది కదా. ఈ రెండే ప్లేస్ సరిపోద్ది. ఇప్పుడు ఇది అబౌట్ సర్వీస్ ప్లేస్కి వెళ్ళాలి, సర్వీస్ అబౌట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు హోమ్ వచ్చేసి కాంటాక్ట్ ప్లేస్ వెళ్ళాలి, కాంటాక్ట్ వచ్చేసి హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏం చేస్తాం? ఇది చేస్తున్నా, ఎన్ని మనకు వద్దులండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇక్కడ ముందే పెట్టేస్తాం, అండ్ అదేవిధంగా హోమ్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాం. ఇలా ఇలా అయిపోయింది. ఇలా ఎవ్రీ టైం ఇలా మార్చుకోవాలంటే చాలా కష్టం. అందుకోసం మనకి ఏంటంటే దానికంటూ ఆర్డర్ అనేసి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ నేమ్ రాస్తున్నా, OR1 అనేసి. మనకు కావాలని మళ్ళీ చూద్దాం. అంటే జనరల్గా ఏంటంటే నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఇలా రాస్తున్నా, OR1, OR2, OR3 అని రాద్దాం. OR1, OR2, OR3, OR4 ఇలా రాశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇవన్నీ మార్చుకోండి. ఇప్పుడు మనకి ఇవన్నీ మార్చేసాము మనకి. సో ఇప్పుడు మళ్ళీ జనరల్గా ఒకే విధంగా పెడదాం. మనకి ఎలాగైతే ఉందో అలాగే పెడదాం. వన్, 2, 3, 4 ఇలా. ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ దాని పేరెంట్కి డిస్ప్లే ఫ్లెక్స్ అని రాసి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే ఫ్లెక్స్ రాశారు. ఇప్పుడు మనకి .OR1కి మనం ఏం చేద్దాం అంటే ఆర్డర్ అనే ప్రాపర్టీ ఉంది. ఆర్డర్ ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? 4th ప్లేస్లోకి వెళ్ళాలి. ఇట్స్ ఏ ఆర్డర్ 4 అనమాట. అండ్ అదేవిధంగా సెకండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళాలి? ఆర్డర్ 3లోకి వెళ్ళాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఆర్డర్ 3 అనేది 2లోకి వెళ్ళాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా ఆర్డర్ 4 అనేది OR4 అనే క్లాస్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్కి. నౌ సీ దిస్ ఆర్డర్ 4 అంటే ఫస్ట్ వాల్యూ ఆర్డర్ 4లోకి వెళ్ళాలి. అంటే హోమ్ వచ్చేసి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి, కాంటాక్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి. సేమ్ అదేవిధంగా OR2 అనేది 3rd ప్లేస్, అంటే అబౌట్ అనేది సర్వీస్ ప్లేస్లోకి వెళ్ళాలి. అండ్ అదేవిధంగా 3rd ప్లేస్ వచ్చేసి 2nd ప్లేస్లోకి రావాలి. ఇలా సీ దిస్ అవుట్పుట్ చూడండి. కాంటాక్ట్ వచ్చేసి హోమ్ పేజ్లో వెళ్ళండి, మారిపోయింది. సేమ్ ఇక్కడ చూడండి, మనకు నేనేం మార్చలేదు. ఇక్కడ అన్నీ అలాగే ఉన్నాయి. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఇలాగే ఉన్నాయి. ఇవే మనకు ఇలా మారిపోయాయి. ఈ ఆర్డర్ అనే ప్రాపర్టీ వల్ల మనకు మారాయి. క్లియర్? ఏమైనా డౌట్? No. సో ఇప్పటి వరకు మనం చేసింది మెనూ బారే, ఓన్లీ మెనూ బారే. ఇప్పుడు మనం మెయిన్ nav బార్కి వద్దాం. మెయిన్ nav బార్. ఆ మెయిన్ nav బార్ ఎలా చేస్తాం? మెయిన్ nav బార్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇదే మనకు మెయిన్ nav బార్ వచ్చేసి ఇది మెయిన్ nav బార్. మెయిన్ nav బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మన nav బార్లో
కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ ఉంది అంటే ఇట్స్ ఏ మెయిన్ nav బార్ అనమాట. ఇప్పుడు ఈ మెయిన్ nav బార్ మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి మనకు కంపెనీ నేమ్, ఇంకోటి మెనూ అనమాట. సేమ్ దీని విధంగా ఎలా చేస్తాం. సో ఇక్కడ మనకి సేమ్ ఇదే తీసుకుంటున్నా, మెనూ తీసుకున్నా. ఇక్కడ మనకు మెయిన్ nav బార్ డాట్ HTML. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏంటంటే ఇవన్నీ తీయేస్తున్నాం, మళ్ళీ తీద్దాం, మళ్ళీ రాద్దాం. ఇవి మాత్రం తీయేస్తున్నాం. నెక్స్ట్ ఈ మెనూ అట్లాగే పెట్టుకుంటున్నా, ఈ లాస్ట్ వాల్యూ తీయేస్తున్నా. ఇది ఒక మెనూ అనమాట. ఇప్పుడు మెయిన్ nav బార్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే nav అనేది రాసుకోవాలి. ఇట్స్ ఏ మెయిన్ nav బార్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇచ్చిన ప్రాజెక్ట్లో nav అని రాసేసాను. ఆల్రెడీ మనం ఇచ్చిన ప్రాజెక్ట్లో nav అని రాసేసాను. మీరేం చేయాలి, ఆ కోడ్ అంతా కాపీ చేసుకొని ఆ navలో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముందంటే ఫస్ట్ 2 పార్ట్స్గా ఉంది, కంపెనీ నేమ్ అండ్ కంపెనీ మెనూ. కంపెనీ నేమ్ ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ని క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వస్తుంది. కావాలంటే ఏ ప్రాజెక్ట్స్ అని మీరు చూడండి, కంపెనీ లోగోని కానీ కంపెనీ నేమ్ కానీ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఎక్కడైనా నావిగేట్ అవ్వాలంటే కంపల్సరీ యాంకర్ ట్యాగ్ రాసుకోవాలి. ఇక నేను H1 రాస్తున్నా, హోమ్ లోన్. ఇప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ H1 మనం లోగో కూడా పెట్టుకోవచ్చు. లోగో రాయాలంటే ఇమేజ్ ట్యాగ్ రాయాలి. సో ఫస్ట్ పార్ట్ ఇది, నావ్లో యాంకర్ ట్యాగ్ రాయాలి. ఇట్స్ ఏ బ్రాండింగ్ నేమ్ అనమాట, అంటే కంపెనీ నేమ్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనకు మెనూ ఉంటుంది. సో ఇట్స్ ఏ మెనూ. ఎల్ఐ వచ్చేసి మనకు యాంకర్ ట్యాగ్, హోమ్, అబౌట్, సర్వీస్ ఇలా ఇస్తున్నాం. సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం మనం. ఇలా ఉంది అవుట్పుట్. ఇప్పుడు మనకి ఇవన్నీ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి ఈ నేమ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి. ఇది లెఫ్ట్ సైడ్కి పోవాలి, ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి పోవాలి. అలా వెళ్ళాలంటే సేమ్ కాన్సెప్ట్, ఈ రెండు సైడ్ బై సైడ్ కావాలనుకుంటున్నాం. ఇది యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ అవ్వచ్చు, బ్లాక్ లెవెల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దీని లోపల ఎన్నైనా ఉండొచ్చు, యాంకర్ ట్యాగ్ లోపల ఎన్నైనా ఉండొచ్చు, యువెల్ లోపల ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఈ రెండు మాత్రం సైడ్ బై సైడ్ కావాలి. రెండు సైడ్ బై సైడ్ కావాలంటే దీని పేరెంట్ నావ్కి డిస్ప్లే ఫ్లెక్స్ అంటే మనకు సైడ్ బై సైడ్ వస్తుంది. సిరీస్ సైడ్ బై సైడ్. ఇప్పుడు వీటి మధ్యలో గ్యాప్ పెరగాలి. వీటి మధ్యలో అంటే ఇదొక మెనూ, ఈ రెండింటి మధ్యలో మనకి గ్యాప్ పెరగాలంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, ఈ మిడిల్లోనే స్పేస్ బిట్వీన్ అనమాట, ఈ రెండింటి మిడిల్లోనే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ఆ యాంకర్ ట్యాగ్స్, ఇవన్నీ చూడండి యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ అండర్లైన్స్ పోవాలి. డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు, నావ్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నిటికీ టెక్స్ట్ డెకరేషన్ నన్. ఏమైనా కలర్ మార్చుకోవాలంటే ఇక్కడే కలర్ మార్చుకోవాలి, కలర్ బ్లాక్ అనేసి ఇస్తాను. ఇలా. ఇప్పుడు దీనికి డాట్స్ వెళ్ళిపోవాలనుకుంటే యూస్ నావ్లో ఉండే యువెల్కి నేను రాస్తాను. యువెల్కి లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఇది మొత్తం అంతా మనకి సైడ్ బై సైడ్ కావాలి. మళ్ళీ యువెల్ అనేది ఏంటంటే మళ్ళీ బ్లాక్ లెవెల్ టైప్ అనమాట. ఇదంతా బ్లాక్ లెవెల్ టైప్, ఇదంతా సైడ్ బై సైడ్ కావాలి. అప్పుడు మనకి ఏం చేస్తామంటే దీనికి యువెల్కి ఏం చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ రాయాలి. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. ఇలాగా. ఇప్పుడు యువెల్లో ఉండే ఎల్ఐస్ అన్నిటికీ స్పేసింగ్ కావాలి. అప్పుడు మనకి నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐకి ప్యాడింగ్. సో ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తుంది. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఈ నావ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇస్తున్నాం. జస్ట్ కలర్ ఇస్తున్నాం. మీకు కలర్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, కలర్ ఇస్తాను. ఎందుకంటే మీకు తెలియడానికి ఏది ఎక్కడ ఉంది అనేసి. ఇప్పుడు ఇది ఒక డైరెక్షన్లో ఉంది, ఇది ఒక డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు మనం దీనికి ఎలా ఇచ్చామంటే ప్యాడింగ్ ఇచ్చాం. ఈ మెనూకి ప్యాడింగ్ ఇచ్చాం, దీనికి కూడా ప్యాడింగ్ ఇస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ కంటే ముందు ఒక పేరెంట్లో అంటే ఇట్స్ ఏ నావ్ బార్. ఈ పేరెంట్లో ఇవి రెండు స్ట్రైట్ లైన్లోనే ఉండాలనుకుంటాం, ఒకటే లైన్లో ఉండాలనుకుంటే ఇట్లా వర్టికల్ డైరెక్షన్లో అలైన్మెంట్ చేయాలి. దీన్ని వర్టికల్ డైరెక్షన్ అలైన్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడున్న స్పేసింగ్లో ఎగ్జాక్ట్గా దీనికి స్ట్రైట్గా కావాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఏంటంటే ఈ నావ్కి అలైన్ ఐటమ్స్ అని రాయాలి. అంటే వర్టికల్ డైరెక్షన్లో అలైన్ ఐటమ్స్ సెంటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేసింగ్ లేదు, ఈ చుట్టూ స్పేసింగ్ లేదు. ఎందుకంటే ఈ ఎల్ఐస్ అన్నిటికీ నేను స్పేసింగ్ ఇచ్చాను, 20 పిక్సెల్ ఇచ్చాను. బట్ దీనికి ఇవ్వలేదు. దానికి ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని సపరేట్గా సెలెక్ట్ చేయాలి.
ఈ నావ్కి ఈ యాంకర్ ట్యాగ్ రిలేషన్ ఏంటంటే ఇది పేరెంట్ ఇది చిల్డ్రన్ అనమాట. ఇది పేరెంట్ ఇది చిల్డ్రన్. ఈ పేరెంట్ చిల్డ్రన్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నావ్కి గ్రేటర్ దాన్ ఏ, నావ్కి ఏదైతే డైరెక్ట్ చిల్డ్రన్ యాంకర్ ట్యాగ్ ఉంటుందో దానికి మాత్రమే. దానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే ఇచ్చానో అది ఇచ్చేస్తాను. ఓకే, నౌ సీ దిస్. దట్స్ ఇట్, అయిపోయింది. చూడండి, ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఇప్పుడు ఇదే కంటిన్యూషన్గా కావాలంటే ఏం చేస్తాం? ఇక జస్టిఫై కంటెంట్ అనేది మనం రాయం. రాయకపోతే మనకి ఏమైందంటే సైడ్ బై సైడ్ ఉంటుంది. చూడండి, ఇట్లా సైడ్ బై సైడ్ కంటిన్యూషన్గానే ఉంటుంది. ఓకే, క్లియర్? ఇవి మెయిన్ ఇంపార్టెంట్. జస్టిఫై కంటెంట్ కానీ లేదా అలైన్ ఐటమ్స్ కానీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ డిస్ప్లే ఫ్లెక్స్ రాసినప్పుడే వర్క్ అవుతాయి. ఇవన్నీ డిస్ప్లే ఫ్లెక్స్ రాసినప్పుడు మాత్రమే వస్తాయి, లేకపోతే రావు. క్లియర్ అప్ టు నౌ? సో ఇప్పటి వరకు మీకు నావ్ బార్ అయిపోయింది, మెనూ బార్ అయిపోయింది, నావ్ బార్ అయిపోయింది. ఈ రెండింటిని మీరు ఇంక్లూడ్ చేసేయాలి మీ ప్రాజెక్ట్లో. అండ్ ఈ బ్యానర్ సెక్షన్ అయిపోయింది, అండ్ ఇది అయిపోయింది, అండ్ ఇది అయిపోయింది, అండ్ ఇది అయిపోయింది. అందరికీ ఇస్తున్నా, టుమారో వరకు నాకు ఇదంతా చేసుకొని రావాలి. ఓకే, ఇదంతా చేసుకొని రావాలి. సో ఇంతవరకు మీకు ఈ ఫుటర్ సెక్షన్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి, వాటి గురించి డిజైన్ ఎలా చేయడం అని నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఓకే, వాటి గురించి చేసుకొని రావాలి. సో ఇప్పుడు ఓన్లీ ఇన్పుట్ ఎలిమెంట్కి బటన్కి సంబంధించిన స్టైల్స్ అంతే ఇవాళ. వీటన్నిటిని మీరు చేసుకొని రావాలి. ఇంకా టుమారో క్లాస్ వరకు నాకు పర్ఫెక్ట్గా మొత్తం అంతా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ క్లాసెస్ మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు బటన్స్కి సంబంధించిన స్టైల్స్, బటన్స్ అండ్ అదేవిధంగా ఇన్పుట్కి సంబంధించిన స్టైల్స్. HTML స్ట్రక్చర్, HTML5 అండ్ మనకి బటన్ అండ్ ఇన్పుట్, వీటికి ఎలా స్టైల్స్ ఇద్దాం అనేసి అంతే. ఫస్ట్ జనరల్గా బటన్ ఉంది, సో ఇక్కడ మనకి క్లిక్ మీ అనేసి ఉంది అనుకోండి. అండ్ అదేవిధంగా మనకి ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఇన్పుట్ ఇక్కడ టైప్ టెక్స్ట్. సిరీస్ ఇలా బటన్ ఇలా ఉంది. సో దాని బదులు మనం ఏం చేద్దాం అంటే ఈ బటన్ ముందు పెట్టేసుకుందాం, ఇన్పుట్ ముందు పెట్టేసుకుని ఇలా. ఫస్ట్ డిఫాల్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ప్రాపర్టీస్ అప్లై అయ్యి ఉంటాయి అనేసి అనుకుంటున్నారు, వీటి మీద చెప్తారా? ఫస్ట్ ఇన్పుట్ మీద చెప్తారా ఏ ప్రాపర్టీస్ అప్లై అయ్యి ఉంటాయి, దీని మీద ఏ ప్రాపర్టీస్ అప్లై చేశారు ఎనీవన్ ఇన్పుట్ మీద? ఫస్ట్ అవి తెలిస్తేనే మీరు అప్లై చేయగలరు. సిఎస్ఎస్ అనేది ఆల్రెడీ రెడీమేడెడ్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, దాని మీద ఎక్స్ట్రా మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనం అప్లై చేసుకోవాలన్నమాట. లేదు ఉండేటి తీసేయాలంటే ఉండేటి తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్తారా ఎనీవన్? అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. కళ్ళ ముంద కనిపించేది నేను అడుగుతున్నా, దీనికి ఏమేం ప్రాపర్టీస్ అప్లై అయినాయి అనేసి నేను అడుగుతున్నా. బార్డర్ రేడియస్, ఇంకా బార్డర్ రేడియస్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ బార్డర్ రేడియస్. ఇంకా నెక్స్ట్ అంతేనా? బార్డర్ అప్లై అవ్వలేదా? బార్డర్ రేడియస్ అంటున్నా, అసలు బార్డర్ అప్లై అవ్వకుండా బార్డర్ రేడియస్ అప్లై అయ్యేదా? ఇట్స్ ఏ బార్డర్. సో బార్డర్ అండ్ బార్డర్ రేడియస్ అంతేనా? సో కనిపించే వరకు అదే. ఇప్పుడు ఆ బార్డర్ రేడియస్ నేను తీసేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ ఏ స్టైల్ అని తీసుకున్నా, ఇన్పుట్ అని తీసుకున్నా. ఇన్ కేస్ మనకి ఇన్పుట్ వేరేది ఉంది అనుకోండి, అప్పుడు మనకు అట్రిబ్యూట్ సెలెక్టర్ అని తీసుకోవచ్చు. ఇట్స్ ఏ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇక్కడ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, అట్రిబ్యూట్ సెలెక్టర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ దానికి ఏం చేయాలి? ఫస్ట్ బార్డర్ని తీసేయాలి. బార్డర్ నన్ బార్డర్ నన్ అయిపోతాం, బార్డర్ నన్ అయిపోతుంది. నా సీరీస్ బార్డర్ లేదు. ఇప్పుడు బార్డర్ నేను అప్లై చేయాలనుకుంటున్నా. బార్డర్ వచ్చేసి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి అప్లై చేస్తున్నాను. నా సీరీస్ బార్డర్. ఇప్పుడు బార్డర్ రేడియస్ కూడా అప్లై చేయాలి. నా ఇష్టం వచ్చి నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఇట్స్ ఏ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. 10 పిక్సెల్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు. ఎక్కువ కావాలంటే ఇలాగ అప్లై చేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలనుకుంటే దాంట్లో ఇంకా కొద్దిగా 5 పిక్సెల్ ఇలా. ఇంకా కొద్దిగా తగ్గించాలనుకుంటే ఇంకా కొద్దిగా తగ్గించండి.
ఇలా 2 పిక్సెల్. ఇప్పుడు మనకి కొద్దిగా దీంట్లో ఇన్పుట్‌లో ఉండే సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది మనకు అంతే. ఇప్పుడు ఇన్పుట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలనుకోండి. ఇన్పుట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ ప్యాడింగ్ అంతే. సో ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నా. సో ఎక్కువ అది బట్ చూడండి 20 పిక్సెల్. ఇప్పుడు విడ్త్‌ని పెంచాలనుకుంటున్నా. మీరు డైరెక్ట్‌గా విడ్త్ అని రాసుకోవచ్చు. విడ్త్ ఒక 300 పిక్సెల్. చూడండి విడ్త్ పెరిగింది. ఇప్పుడు ఈ బార్డర్ అనేది అంత క్లియర్‌గా లేదు. ఇంకా కొద్దిగా పెంచాలనుకుంటున్నా. అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ 4 పిక్సెల్. చూడండి ఇలా. ఇప్పుడు కర్వ్ ఇంకా పెంచాలనుకున్నాం. కర్వ్ లేదనుకుంటే విడ్త్ పెంచాలనుకున్నాం. 400 పిక్సెల్. కర్వ్ పెంచాలనుకున్నాం. ఇక్కడ మనకి 5 పిక్సెల్. ఇలా. ఇప్పుడు మనం ఫోకస్ చేయంగానే చూడండి. దీన్ని ఫోకస్ చేయంగానే చూడండి బార్డర్ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఫోకస్ చేయంగానే అబ్జర్వ్ చేస్తే అదేంటంటే బార్డర్ కాదు. ఇట్స్ ఏ అవుట్‌లైన్ అనమాట. ఫోకస్ చేయంగానే. ఆ ఫోకస్ గురించి మనం నేర్చుకోవచ్చు మనం. ఓకే. ఫోకస్ గురించి టుమారో క్లాస్‌లో నేర్చుకుంటాము. ఫోకస్ చేసినప్పుడు మనం బార్డర్ వచ్చింది. అదేంటంటే అవుట్‌లైన్ అనమాట. దాన్ని ఎలా చేయొచ్చంటే ఇన్పుట్‌ని ఫోకస్ చేసినప్పుడు ఇప్పుడు జనరల్‌గా చెప్తున్నా. నెక్స్ట్ క్లాస్‌లో మీకు సాల్వ్ చేస్తాను. కోలన్ ఫోకస్ అని రాయాలి. కోలన్ ఫోకస్. అప్పుడు మనకేం చేయాలంటే అవుట్‌లైన్ అని చేస్తున్నా. జస్ట్ ఈ ప్రాపర్టీ రాస్తున్నా అంతే. అవుట్‌లైన్ అని. నాకు వద్దు అనేసి. నౌ సీస్ ఫోకస్ చేయగానే మనకి. ఇప్పుడు నేను ఫోకస్ చేయంగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మారిపోవాలనుకుంటున్నా. ఫోకస్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే ఈ ఫోకస్‌లోని రాస్తాం. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అని రాస్తున్నా. ఫోకస్ చేయగానే యెల్లో కలర్. ఇప్పుడు నేను రాస్తున్న టెక్స్ట్. ఆ టెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్‌లో కావాలనుకుంటున్నా. అప్పుడు మీరు డైరెక్ట్‌గా ఈ ఫోకస్‌లోని రాయాలి. కలర్ రెడ్. ఇలా మనం ఇన్పుట్ ఎలిమెంట్స్‌కి మనకు నచ్చిన వాల్యూస్ మనం రాయొచ్చు. ఓకే. ఇది ఇన్పుట్ ఎలిమెంట్స్ సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ అదే విధంగా బటన్ అన్నమాట. ఈ బటన్ నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఈ బటన్ మనం చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే మనకు స్టార్ అని పెట్టేసుకొని చేయాలి. జనరల్‌గా ఇక్కడ ఇస్తున్నా నేను. ఇప్పుడు బటన్ రాస్తున్నా. బటన్. బటన్‌కి బటన్ అని సెలెక్ట్ తీసుకున్నా. బటన్‌కి డిఫాల్ట్‌గా ఏమేమి ఉన్నాయి? చూస్తే బార్డర్ ఉంది. బార్డర్ రేడియస్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది. ఇలా ఉంది. ఇప్పుడు మనం బార్డర్ తీయేస్తున్నాం. సో బార్డర్ నన్ తీస్తున్నా. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను రెడ్ ఇస్తున్నా ఇక్కడ. అండ్ అదే విధంగా టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. వైట్. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు సేమ్ హైట్‌లో కావాలనుకుంటున్నా. ఈ రెండు సేమ్ హైట్‌లో అంటే దీంట్లో మనం ఏ ప్రాపర్టీస్ అయితే అప్లై చేసాం ప్యాడింగా అలాంటివి. సో ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 20 పిక్సెల్. నెక్స్ట్ అదే విధంగా బార్డర్ కూడా అప్లై చేసాం. ప్యాడింగ్, బార్డర్ ఈ రెండు ఇచ్చాను అంతే. ప్యాడింగ్ అండ్ బార్డర్ దట్స్ ఇట్. నా సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. సేమ్ సిమిలర్ ఒకటే రేంజ్. చూస్తే మీకు సిమిలర్ ఒకటే రేంజ్. ఇప్పుడు ఈ రెండు అటాచ్ అవ్వాలి. ఈ రెండు అటాచ్ అవ్వాలంటే మనకి ఇది అవుట్ సైడ్‌లో అంటే మార్జిన్ లెఫ్ట్ ఇచ్చానుకోండి. మార్జిన్ లెఫ్ట్. మార్జిన్ లెఫ్ట్ 10 పిక్సెల్ ఇస్తున్నా. ప్లస్ వాల్యూస్ ఇస్తే మనకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తా స్పేసింగ్. అదేవిధంగా మైనస్ వాల్యూస్ ఇస్తే మైనస్ వాల్యూ ఇక్కడ -5 పిక్సెల్. చూడండి -5 దట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఇక్కడ రేడియస్ అనేది రాకూడదు. ఇక్కడ మొత్తం ఈ రెండు కర్వ్‌లో మాకు రేడియస్ రాకూడదు. ఈ ఎండింగ్‌లో రావాలి. ఈ ఎండింగ్‌లో రావాలి. ఈ ఇన్పుట్‌కి ఎండింగ్‌లో రాకూడదు. ఇన్పుట్‌కి ఎండింగ్‌లో రాకూడదంటే అప్పుడు ఏం చేస్తాం? బార్డర్ రేడియస్ రాసాం. 5 పిక్సెల్, 0 పిక్సెల్, 0 పిక్సెల్ అండ్ 5 పిక్సెల్. చూడండి. ఇదేంటంటే ఫస్ట్ లెఫ్ట్ టాప్, రైట్ బాటమ్ రెండిటికి అప్లై చేయలేదు నేను. లెఫ్ట్ బాటమ్. నా సీ దిస్. చూడండి. ఇక్కడ రాలేదు. ఓకే. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ కర్వ్ కావాలి. బటన్ కర్వ్ కావాలంటే బటన్ కర్వ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి కర్వ్ ఎక్కడ లేదు. కర్వ్ ఉంటే ఇక్కడ ఉంది అంతే. లెఫ్ట్ సైడ్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ లేదు మనకి. సేమ్ దట్స్ ఇట్. ఇక్కడ మనకు క్లిక్ మీ అనే చోట మీరు ఏం చేస్తారంటే ఐకాన్ ఇచ్చేసుకుంటారు. ఇక్కడ ఐకాన్ ఉంది. ఇక్కడ ఐకాన్ ఉంది. సేమ్ ఇక్కడ మనకు క్లిక్ మీ అనే చోట మీరు ఏం చేస్తారంటే ఐకాన్ ఇచ్చేసుకుంటారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? క్లియర్ దిస్ ఇట్? క్లియర్ ఇది? చూడండి. ఇక్కడ ప్లేస్ హోల్డర్ కావాలంటే ప్లేస్ హోల్డర్ మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీరు రాసేసుకోవచ్చు. యువర్ ఈమెయిల్ అని రాస్తున్నాం కదా ఇక్కడ. సో ప్లేస్ హోల్డర్‌లో మనకి ఏంటంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్ యువర్ ఈమెయిల్. డిఫాల్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ కావాలి కాబట్టి దీనిలో రాసేయచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇలా డైరెక్ట్‌గా మనం డిఫాల్ట్‌గా రాసామంటే ఇట్స్ ఏ బ్లాక్ కలర్ వస్తుంది. కానీ బ్లాక్ కలర్. చూడండి. ఫోకస్ చేయడం నేను రాసాను. ఇలా డిఫాల్ట్‌గా మనకి బ్లాక్ కలర్. చూడండి యువర్ ఈమెయిల్. క్లియరా? క్లియర్ దిస్? ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్‌గా మీరు అప్లై చేయొచ్చు. అంతే.
ఇప్పుడు చుట్టూ బార్డర్ కూడా మనకి బ్లాక్ కలర్ కావాలంటే మీరు బ్లాక్ కలర్ బార్డర్ ఇవ్వచ్చు ఇక్కడ. ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కావాలంటే కొద్దిగా చేంజ్ చేద్దాం మనం. లైట్‌గా ఇస్తున్నాం. చూడండి ఇలా. దట్స్ ఇట్ అంతే. ఇలా మనం రాసిన ప్రాపర్టీస్‌ని మన ఓన్ ప్రాపర్టీస్‌గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అది మనం రాసే ప్రాపర్టీస్‌ని బట్టి ఉంటదంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే బటన్ చాలా బిగ్గరగా ఉంది. నాకు అంత బటన్ వద్దు. టాప్, బాటమ్ ఓకే. లెఫ్ట్, రైట్ తగ్గించాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ? సో, ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసి ఆల్ సైడ్స్ వస్తది. టాప్, బాటమ్ ఓకే. రైట్, లెఫ్ట్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తది. ఇంకా తగ్గించుకోవచ్చు కావాలంటే 5 పిక్సెల్. ఇలా తగ్గించుకుంటే మనకు ఐకాన్ బట్టి మనకు తగ్గుతుంది అనమాట ఇక్కడ. ఇక్కడ టెక్స్ట్ ఉంది. బట్ ఐకాన్ ఇచ్చామంటే ఐకాన్ బట్టి మనకు తగ్గుతుంది. డిక్రీజ్ అవుతుంది. క్లియర్? సో, అప్ టు నౌ మనకి టాప్ నుంచి బాటమ్ వరకు మనకు టోటల్ కవర్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏందంటే, నాకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మొత్తం నాకు టుమారోకి సబ్మిట్ చేసేయాలి. నాకు హోమ్ లోన్ అయితే కాదు, అండ్ ఏదైనా సరే హోమ్ లోన్ గానీ, అండ్ అదేవిధంగా ఆర్గానిక్ స్టోర్ గానీ 2 ప్రాజెక్ట్స్ నాకు రేపు నేను కంపల్సరీ 100% నేను ప్రాజెక్టే చెప్తాను. ప్రాజెక్టే చెక్ చేస్తాను. మీకుండే కరెక్షన్స్ అన్నీ నేను చేస్తాను. నేను ఎంతవరకైతే చెప్పానో అది నెక్స్ట్ క్లాస్ అనేది ఈ ప్రాజెక్ట్స్ 2 ఫినిష్ అయ్యే వరకు నెక్స్ట్ క్లాస్ అనేది ఉండదు. అందరూ ఉండే బ్యాచ్‌లో ఉండే అందరూ నాకు సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో, మీకు ఒక 5 మినిట్స్ టైం ఇస్తున్నా. మీకు ఈ 2 ప్రాజెక్ట్స్‌లో ఏ పార్ట్ మీకు చేయడానికి కష్టంగా ఉందో మీరు చెప్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిక్ స్టోర్ ఆర్ హోమ్ లోన్ ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆల్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మీరు అన్నీ చేసేయచ్చు. ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్‌లో ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కూడా ఉంది మనకి. ఓకే. ఇన్పుట్ ఎలిమెంట్ కూడా ఉంది. అండ్ మీరు ఐకాన్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. ఇది అంతా సెంటర్‌లోకి మొత్తం అంతా సేమ్. ఓకే. మీకు ముందే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీకు ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. 5 మినిట్స్ టైం ఇస్తున్నా. నాకు టుమారోకి ప్రాజెక్ట్ అందరూ సబ్మిట్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్‌కెళ్తాను. సో, ఇది ఇవాల్టి ఓవరాల్ క్లాస్ అన్నమాట.